నీళా తుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్త్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈనాటి 24వ పాసురంలో కృష్ణస్వామిని శయన మందిరం నుంచి సభామంటపం వరకు తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టిన గోపికలు ఆ స్వామికి మంగళాశాసనం చేయడం అనేది తెలుస్తున్నది. ఎందుకు మంగళాశాసనం చేశారు? కూర్చున్న తర్వాత మా కోరిక నీకు విన్నవించుకుంటామని చెప్పినటువంటి గోపికలు మంగళాశాసనం ఎందుకు చేశారంటే, పరమాత్మ సింహాసనం మీద కూర్చున్నటువంటి సన్నివేశంలో ఒక పాదాన్ని ఆ పాదపీఠం మీద ఉంచి ఇంకొక పాదాన్ని అలా తొడ మీద పెట్టుకున్నటువంటి సన్నివేశంలో ఆ పాదము అడుగు గోపికల కంట పడ్డది. అది ఎర్రగా కందిపోయి ఉన్నది. అయ్యో, స్వామిని శయన మందిరం నుంచి సభా మంటపం వరకు నడిపించి తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం వల్ల పాదం ఇంతగా కందిపోయిందే, ఎంత శ్రమ పెట్టాము స్వామిని అని వాళ్ళు కలత చెందడం అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. వాళ్ళు ఏమనుకున్నారు? తమ వ్రత సాధనమైనటువంటి పరను కృష్ణుణ్ణి అడగాలి అని అనుకున్న గోపికలు దాన్ని మర్చిపోయారు. ఆ స్వామి పాదానికి మంగళం పాడడం అనేటటువంటిది చేస్తున్నారు. ఇక్కడ మనకు అమ్మ ప్రబోధంగా ఒక విషయం తెలుస్తూ ఉంది. భగవంతుణ్ణి గుర్తించినటువంటి ఈ చేతనులందరూ భగవత్ సేవ చేయడంలో 2 దశలను కలిగి ఉంటారనేటటువంటి దాన్ని ఇక్కడ మనకు గోదాదేవి తెలియచేస్తుంది. ఒకటేమో జ్ఞాన దశగా చెప్పబడితే, రెండవది ప్రేమ దశగా చెప్పబడుతున్నది. జ్ఞాన దశ అనేటటువంటిది ఒక కాయ వంటిదిగా చెప్పబడితే, ప్రేమ దశ అనేటటువంటిది రసములూరేటటువంటి ఒక పండుగా చెప్పబడ్డదనమాట. మనము మహర్షులు మొదలైన వాళ్ళ తపస్సంపన్నులైన వాళ్ళను చూస్తుంటాము. వాళ్ళందరూ మనకు జ్ఞాన దశలోనే తెలుస్తారు. వాళ్ళు కోరింది ఇవ్వడం అనేటటువంటిది భగవంతుని బాధ్యతగా వాళ్ళు భావిస్తారు. ఇక్కడ ఈ రెండో దశ ఎలాంటిది అంటే, రసములూరేటటువంటి ఆ ప్రేమ పండు వంటిది అనుకున్నాం కదా, ప్రేమ దశని చెప్పుకున్నాం కదా. వాళ్లకు కావలసినది ఇవ్వడానికి సింహాసనం దాకా నడిపించి తీసుకొని వచ్చారు కదా వీళ్ళు. ఈ దశలో ఏమిటంటే, జీవాత్మ పరమాత్మల స్వరూపం అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. వీళ్ళు అయ్యో మా వల్ల కదా స్వామికి ఇంత బాధ కలిగింది అని ఆ అడగదలుచుకున్న దాన్ని మర్చిపోయినటువంటి వీళ్ళు కందిపోయిన స్వామి పాదార విందాలకు మంగళం పాడడం అనేటటువంటిది తెలుస్తూ ఉన్నదనమాట. జ్ఞానం ఎప్పుడైతే బాగా పండుతుందో అప్పుడు ఆ ప్రేమ దశ అనేటటువంటిది కలుగుతుంది. ప్రేమతో ఆ పరమాత్మ యొక్క సమస్త రూపానికి మంగళం పాడి రక్ష పెడుతూ వాత్సల్యంతో పరను అనుగ్రహించమని విష్ణు చిత్తాద్వజ కోరడము అనేటటువంటిది మనకి పాసురంలో తెలియవస్తూ ఉన్నది. విష్ణు చిత్తుల వారు పరమాత్మకు తనను అనుగ్రహించడానికి ఆకాశంలో సందర్శనం ఇచ్చినటువంటి పరమాత్మకు పల్లాండు పాడితే, ఇక్కడ అమ్మ ఆండాళ్ళు తల్లి పరమాత్మ యొక్క 6 విధాలైనటువంటి స్వరూపానికి షడ్రసోపేతమైనటువంటి ఆ పల్లాండు పాడడము, మంగళాశాసనం చేయడము అనేటటువంటిది ఈ పాసురం మనకు దర్శింపచేస్తూ ఉన్నది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. அன்று இவ்வுலகமளந்தாய் அடிபோத்தி சென்னங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்செகடமுதைத்தாய் புகழ் போத்தி கண்ணு குழிலா வெறிந்தாய் கழல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோர் ఎంపావాయ్. పోత్తి పోత్తి అంటూ 6 విధాలైన మంగళాశాసనం చేయడం అనేది పాసురంలోని విశేషము.
వీళ్ళంటున్నారు స్వామి, ఆనాడు వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేలను దానంగా పొంది సమస్త లోకాలను కొలిచినటువంటి నీ పాదము ఎంత శ్రమ పడ్డదో కదా అని అంటూ, అటువంటి ఆ పాదము లోకాలను కొలిచినటువంటి నీ దివ్య పాదాలకు మంగళము అంటున్నారు. మనకు ఈ వామనునిగా వచ్చి త్రివిక్రమ స్వరూపంతో లోకాలను కొలిచినటువంటి స్వామిని 3 సార్లు అమ్మ ఆండాళ్ళు తల్లి దర్శింపచేసింది. ఎలాగా అంటే ఈ వాత్సల్య గుణము అనేటటువంటి దానికి పరాకాష్ట అయినటువంటిదిగా ఈ త్రివిక్రమ స్వరూపం చెప్పబడుతుంది. అందుకే ఓంగి ఉలగళ్ళందలో ఒకసారి, మళ్ళీ 18వ పాసురంలో 17వ పాసురంలో ఒకసారి, మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్పడము మనకు తెలుస్తూ ఉన్నది. అలాగే రామావతారంలో రావణుడున్న దక్షిణ దిక్కులో ఉన్నటువంటి సుందరమైన లంకకు వెళ్ళడం అంటే ఎలా వెళ్ళాడు? ఏ వాహనంలోనూ వెళ్ళలేదు, నడిచి కదా వెళ్ళాడు స్వామి. అలా నడిచి వెళ్ళి రావణాది రాక్షసులను సంహరించినటువంటి నీ బాహు పరాక్రమానికి మంగళం పరమాత్మ అనడం ఒకటి తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత కృష్ణావతారంలో, ఈ కృష్ణావతారంలోనే స్వామి నీవు చిన్ని శిశువుగా అక్కడ పడుకొని ఉన్నటువంటి సమయంలో నిన్ను చంపాలనుకుని శకటాన్ని ఆవహించినటువంటి ఆ అసురుణ్ణి, శకటాసురుణ్ణి సంహరించడం కోసము ఆ బండికి తగిలేటట్లుగా కాలును కొంచెం చాచి ఇలా తగిలించగానే ముక్కలు చెక్కలే విరిగిపోయింది కదా ఆ బండి. అటువంటి దాన్ని కాలు చాచి నేల కూల్చినటువంటి కీర్తికి మంగళము అని అనడం తెలుస్తూ ఉంది. ఇంకా ఏమిటంటున్నారు? దూడలను మేపడానికి స్వామి నీవు గొల్లపిల్లలందరితో కలిసి అడవికి వెళితే అక్కడొక 2 రాక్షసులు వచ్చారు నిన్ను అంతం చేయడానికి. ఒకడేమో దూడను ఆవహించాడు, ఇంకొకడేమో వెలగ చెట్టును ఆవహించాడు. అయితే నువ్వు చూడు, లేకపోతే నేను చూసుకుంటాను అన్నట్టుగా ఉంటే ఈ కృష్ణుడు దాన్ని పసిగట్టి ఏం చేశాడంటే, దూడను కాళ్లను పొందికగా భూమి మీద ఉంచి ఆ దూడను గిరగిరా తిప్పి చెట్టు మీదకి విసిరినప్పుడు ఒకేసారి 2 అసురీ శక్తులు నశించిపోయేటట్లుగా, ఒక దెబ్బకు 2 పిట్టలు లాగా ఆ 2 అసురీ శక్తులు నశించేలాగా, 2 రాక్షసులు అంతమయ్యేలాగా చేసినటువంటి శక్తివంతమైనటువంటి నీ వాత్సల్యానికి మంగళం, నీ పాదాలకు మంగళము అని, ఆ పాదాల పూనికకు మంగళము అని చెప్పడము ఒకటి తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత పరమాత్మ యొక్క ఆ గోవర్ధనోద్ధరణం అనేటటువంటిది చెప్తూ ఉన్నారు. పరమాత్మ యొక్క వాత్సల్య గుణానికి ఇంద్రుడు కురిపించినటువంటి ఆ వడగళ్ల వాన నుండి గోవులను, గోపాలకులను అందరినీ కొండను గొడువుగా ఎత్తినటువంటి స్వామి యొక్క వాత్సల్య గుణాన్ని చెప్తూ, స్వామి నువ్వు కొండను గొడువుగా ఎత్తి గోవులను, గోపాలులను కాపాడావు కదా, అటువంటి నీ వాత్సల్య గుణానికి మంగళము అంటూ శత్రువులను సమూలంగా ఖండించే మీ హస్తంలోని నందకానికి, వేలాయుధానికి మంగళం పరమాత్మ అంటూ ఎన్ని విధాలుగా నీ వీర చరిత్రలను గానం చేసినా, స్తుతించినా కూడా మాకు నీ వాత్సల్య భావమే గుర్తుకు వచ్చి మా హృదయం అంతా ద్రవిస్తున్నది పరమాత్మ. మా పాపకర్మలన్నింటినీ నశింపచేసి వాత్సల్యంతో మాకు పర అనేటటువంటి సాధనాన్ని అనుగ్రహించు అంటూ పాసురంలో గోపికలు ప్రార్థించడము మనకు తెలుస్తూ ఉన్నది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.